ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాలతోని దద్దరిల్లింది. నిరుద్యోగులు రోడ్డెక్కిర్రు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అయిపోయిందిగా. ఈ నిరుద్యోగులు ఒక్కలే కాదు, అన్ని వర్గాల వారు, ఇంకా 6 గ్యారంటీల బాధితులు ఎవరైతే ఉన్నారో 6 గ్యారంటీలు మాకు వస్తాయి, అమలైతాయి అని ఎదురు చూసేటోళ్ళు ఎవరు ఉన్నారో ఒక్క 2 నెలల టైం ఇది. ఒక్క 2 నెలల టైంలా ఇంకా ఎంతమంది రోడ్డు మీదకి వస్తారు, ఎంతమంది ధర్నాలు చేస్తారు అనేది మనం చూద్దాం. రైట్, ఎందుకు ఇచ్చిర్రు అలవి కానీ హామీలు ఎందుకు ఇచ్చిర్రు? ఇలా నిరుద్యోగులను ఆదుకుంటాం, నిరుద్యోగులకు ఏరా చూపెట్టి ఆశ చూపెట్టి ఇలా నిరుద్యోగులను అందరినీ వాళ్ళ వైపు మల్లుకొని వాళ్ళ వైపు తిప్పుకొని ఇలా నిరుద్యోగులకు మొత్తం మీద తెడ్డు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు. 1:100 నిష్పత్తిలో 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఇంతకు ముందు 1:50. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసిరు ఈ కాంగ్రెస్ వాళ్ళు? 1:100లో ఎంపిక చేయాలని చెప్పేసి వాళ్ళే లేవనెత్తిర్రు. ఇలా అధికారంలోకి వచ్చినాక 1:50. గదే విధానం, పాత విధానం. అప్పుడు 1:50 ఉండే, దాన్ని అట్లా కాదు 1:100లో ఎంపిక చేయాలి అభ్యర్థులని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చిర్రు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మార్చిండ్రు. ఆ మాట మీద ఊసే ఎత్తలేదు, ఆ మాట లేవనెత్తలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే డిమాండ్ చేసిండ్రు. ఇలా అధికారంలోకి రాగానే ఆ మాటను మర్చిపోయిర్రు. ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడ దిగినాక గోడమల్లప్ప అనే శాస్త్రం ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ తీరు. మొత్తం మీద ఘాటుగా విమర్శించిన నిరుద్యోగులు నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్ మహాధర్నాకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు అని చెప్పేసి ఇక్కడ వార్త. మహాధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులు కాదు రోడ్డెక్కేది, ఇంకా చాలా మంది రోడ్డెక్కే పరిస్థితులు మనకు కనబడతాయి. మొత్తం మీద అవి రానున్న రోజుల్లో చూడొచ్చు.